ఎస్, మరి యూపీ యోధాస్ టాస్ గెలిచారు. సో ఫస్ట్ రైడ్ యూ ముంబా రైడర్ నుంచి చూడొచ్చు. 10 kabaddi, 9 kabaddi, 8 kabaddi, 7 kabaddi, 6 kabaddi, 5 kabaddi, 4 kabaddi, 3 kabaddi, 2 kabaddi, 1 kabaddi. Aata unlimited. సూపర్ సండే మ్యాచ్ నెంబర్ 2 యూ ముంబా అప్ అగేన్స్ట్ యూపీ యోధా. ఇది ట్రూగా లీడర్ బోర్డులో బిగ్గెస్ట్ ఫైట్ అనే చెప్పుకోవాలి. యూపీ యోధా మరి ఇంతకుముందు జైపూర్ గెలిచింది కాబట్టి వాళ్ళ పొజిషన్ని కోల్పోయి 7th స్పాట్కి వచ్చినటువంటి జట్టు. ఇది గెలిస్తే యూపీ యోధా మరొకసారి 6th పొజిషన్కి మూవ్ అవుతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ యూ ముంబా 4th పొజిషన్లో ఉన్నారు. గెలిస్తే 3rd పొజిషన్కి మూవ్ అవుతారు. సో ఇక్కడ ఇద్దరికి ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది. అండ్ ఫస్ట్ రేడ్లోనే పాయింట్ సాధించాడు ఇక్కడ యూ ముంబా రైడర్ మంజీత్. ఫస్ట్ రేడ్లోనే టాల్ రైడర్ చక్కగా ఎస్కేప్ అవుతూ పాయింట్ తీసుకొచ్చాడు. ఇన్వర్ట్ టర్న్ అవుతూ మంచి పాయింట్ అయితే సాధించాడు. అది మల్టీ రైడ్ పాయింట్. మొదటి రైడ్ లోనే సూపర్ ఎఫర్ట్ అయితే చూపించాడు. అండ్ కోచ్ గులాం రేజా చూడొచ్చు. కోచ్ యూ ముంబా జస్వీర్ యూపీ యోధాస్ కోచ్ కనుక చూసుకుంటే ఇక్కడ మాత్రం గగన్ గౌడ మంచి ఫామ్ లో ఉన్న రైడర్. అండ్ 5 సూపర్ 10s కూడా ఉన్నాయి. అండ్ మరొకసారి కిక్ చేశాడు. అది కూడా జాఫర్ దానిష్ ని టార్గెట్ చేశాడు. పాయింట్ సాధించాడు యూపీ యోధాస్. పాయింట్ తేవడం ఇంత ఈజీయా అన్నట్టుంది గగన్ గౌడ రేడ్ చేస్తే. అజిత్ చౌహాన్ ఇంతకుముందు రేడ్ ఎంటీ రేడ్ అయ్యింది. లాస్ట్ 5 మ్యాచెస్ చూడొచ్చు, 3 సూపర్ 10s ఉన్నాయి. అండ్ ఫస్ట్ రేడ్లోనే ట్యాకిల్ చేసింది. అది కూడా భరత్ హుడ్డా ట్యాకిల్ చేశాడు. ఈ ఫస్ట్ ట్యాకిల్ పాయింట్ ని యూపీ యోధా సెలబ్రేట్ చేసుకుంటుంది శ్రీరామ్ ఫైనాన్స్ తో. అక్కడ చూస్తే కనుక బోనస్ కు ప్రయత్నం చేశాడు అజిత్ చౌహాన్. యాంకిల్ హోల్డ్ గ్రిప్ సాలిడ్ గా ఉంది. సోలో ట్యాకిల్ కాస్త మిస్ అవుతుందేమో అనిపించింది, కానీ తర్వాత సపోర్ట్ లభించింది కాబట్టి ట్యాకిల్ సక్సెస్ అయింది. సునీల్ ఈ సీజన్ లో ఎక్కువగా ట్యాకిల్ పాయింట్స్ కాంట్రిబ్యూషన్ లేదు, కానీ అసిస్ట్ మాత్రం చాలా చక్కగా చేశాడు. ఇక్కడ మాత్రం క్యాలిక్యులేటివ్ రిస్క్ చేశాడు. సపోర్ట్కి వెళ్ళలేదు. టాల్ రైడర్ బాక్ లైన్ దగ్గరే పట్టుకున్నాడు కాబట్టి యూనో మల్టీ పాయింట్స్ పోతాయి అనుకున్నాడు. సో లోకేష్ గోసల్యా క్యాలిక్యులేషన్ మిస్ అయ్యాడు. ఇది డోడే రైడ్ యూ ముంబాకి. ఇక్కడ కూడా పాయింట్ కోసం ప్రయత్నం చేయాలి. టాల్ ఉన్న రైడర్ మంజీత్ ఎంటర్ చేసే ప్రయత్నం ఫుల్ స్ట్రెంత్ తో ఉంది యూపీ యోధాస్. బోనస్ కూడా అవకాశం ఉంది. అట్లీస్ట్ బోనస్ కోసం కూడా ప్రయత్నం చేసినా ఆ పాయింట్ వచ్చినా కూడా రైడర్ సేఫ్ అవుతాడు. లేదు, ఇక్కడ బోనస్ కాదు, టచ్ తీసుకొస్తా అన్నాడు. కవర్ పైన టచ్ చేస్తూ పాయింట్ సాధించాడు మంజీత్. ఇది డోడే రైడ్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ లో పాయింట్ తీసుకొస్తాడా? లేదు, ఇక్కడ సాలిడ్ గా బ్లాక్ చేశారు. చైన్ హోల్డ్ అయితే జరిగింది. యూ ముంబాకి పాయింట్ అయితే లభిస్తుంది. అది డోడే రైడ్ సిచ్యువేషన్ లో వెయిట్ చేశారు. వెయిట్ చేసిన తర్వాత ట్యాకిల్ ఇనిషియేటివ్ చేశారు. చక్కటి ట్రాప్ అది. సునీల్ బ్యాక్ వెళ్ళిపోగానే రింకుకి చక్కగా యాంగిల్ దొరికింది చైన్ ట్యాకిల్ చేయడానికి. ఇది డోడే రైడ్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ లో పాయింట్ తీసుకొస్తాడా అజిత్ చౌహాన్? చూడాలి. 1 versus 6 బోనస్ కి అయితే అవకాశం ఉంది, కానీ మిడ్ లైన్ కి చాలా చాలా క్లోజ్ గా ట్యాకిల్ చేశాడు సుమిత్. అనవసరమైన ట్యాకిల్ అది. దాంతో ఈజీగా పాయింట్ ఇచ్చేశాడు యూ ముంబా రైడర్ కి. ఎండ్ లైన్ క్రాస్ చేపించాడా? లేదు. గగన్ భవానీ రాజ్పూత్ మరొకసారి పర్స్యూ కోసం ట్రై చేశాడు, కానీ బ్యాక్ హోల్డ్. వో, ఐ థింక్ 1 vs each 1 పాయింట్ వస్తుందా? రైడర్ డిఫెండర్ ని బయటికి పుష్ చేశాడా? ట్రై చెక్ చేస్తున్నారు. నెక్ ఏమైనా హోల్డ్ చేశారా రైడర్? రైడర్ నెక్ హోల్డ్ చేస్తే కౌంట్ అవ్వదు. ఫస్ట్ కోసం వెళ్ళాడు. తర్వాత మహేందర్ సింగ్ వచ్చాడు. ఈచ్ 1 పాయింట్ రావాలి. రైడర్ అవుట్ గా ప్రకటించారు. అదే కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. లేదు, ఇక్కడ మాత్రం ఈచ్ 1 పాయింట్. రాధిక డ్రాప్ సూపర్ టాకిల్ ఆపర్చునిటీ యూపీ యోధాస్ కి. సుమిత్ ఒకవైపు అండ్ కిక్ ఎగ్జిక్యూట్ చేశాడు, కానీ సుమిత్ ఫ్రాక్షన్ లో రైడర్ ముందున్నాడు. దీంతో రాక్ సూపర్ టాకిల్ జరిగింది. అచ్చం మొసలి పట్టు లాంటి టాకిల్. ఏ విధంగా అయితే స్కెచ్ చేశారో
యూపీ యోధాస్ 2 points. అదే ఎగ్జిక్యూట్ UP చేశారు యోధాస్. మ్యాచ్ పై. దీంతో 1 పాయింట్ లీడ్లోకి వెళ్ళింది. ఇక్కడ అజిత్ చౌహాన్ ని కూడా ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. ముగ్గురులో వెళ్ళాడు, సాలిడ్ కిక్ ఎగ్జిక్యూట్ చేశాడు లెఫ్ట్ కార్నర్ పైన. Change the court. అండ్ బ్లో చూడొచ్చు ఎంత బ్లో అయిందో లెఫ్ట్ కార్నర్ డిఫెండర్. తర్వాత సుమిత్ మాత్రం చక్కగా ట్యాకిల్ ఇనిషియేట్ చేశాడు లెఫ్ట్ కార్నర్ నుంచి 6 మెంబర్స్లో. అండ్ భారత్ది కూడా ఇది బెస్ట్ ఫేజ్. సెకండ్ హాఫ్లో ఫస్ట్ 10 minutes తన స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉంటుంది, 63% ఉంటుంది మిగతా స్టేజెస్కి కంపేర్ చేస్తే కూడా. సో మరి బెస్ట్ ఫేజ్లో పర్ఫామ్ చేయగలుగుతాడా? అండ్ ఇక్కడ అనవసరమైన ట్యాకిల్ అటెంప్ట్, అది రింకు నుంచి అంత క్లోజ్గా. Number 12 out. ఐ మీన్ అనవసరం అది. ఇక్కడ ఏదో విధంగా కొనసాగితే యూపీ యోధాస్ థర్డ్ స్పాట్కి అయితే మూవ్ అవుతుంది 7th స్పాట్ నుంచి. అంటే బిగ్ చేంజ్ అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మాత్రం మరొకసారి ట్యాకిల్ చేసింది యూపీ యోధాస్. కలిసి కట్టుగా మరో ట్యాకిల్. అండ్ లీడ్ మరి కాస్త పెరుగుతూ వస్తుంది. UP యోధాస్. ఇంకా 14 నిమిషాల ఆట మిగిలింది. చూడొచ్చు ఎప్పుడైతే ఫార్వర్డ్ మూమెంట్ చేశాడో థై హోల్డ్ సాలిడ్ గా ఉంది. అండ్ కార్నర్ నుంచి సపోర్ట్ లభించింది సుమిత్. అండ్ కవర్ నుంచి కూడా మంచి సపోర్ట్ లభించి ట్యాకిల్ సక్సెస్ అయింది. అబ్సల్యూట్లీ ఈ మ్యాచ్ లో కూడా మంచి ట్యాకిల్ చేశాడు. అండ్ రాఫ్ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ ఆన్ లో ఉంది. ఒక డిఫెండర్ ఎండ్ లైన్ క్రాస్ అయ్యాడు జాఫర్ దానేష్. అండ్ 1 ప్లేయర్ మాత్రమే ఉన్నాడు కాబట్టి యూపీ యోధాస్ ఆల్ అవుట్ పాయింట్స్ కూడా సాధిస్తుంది. దీంతో మరి కాస్త లీడ్ లోకి అయితే వెళ్తుంది. 2+2 4 పాయింట్స్ సాధించింది యూపీ యోధాస్. ఎండ్ లైన్ క్రాస్ అయ్యారా లేదా అనుకుంటున్నారు, కానీ ఇద్దరికి కూడా రివ్యూ అవకాశాలు లేదు. లైన్ ఎంపైర్తో చెక్ చేసుకోవాలి రెఫరీస్ Number కూడా. 11 out. 1 point. UP యోధాస్. ఇద్దరికి రివ్యూ అవకాశాలు లేదు. సునీల్ అదే చెప్తున్నాడు. అక్కడ ఎండ్ లైన్ Green card received ఆ number లాబీలోకి 1. ఎంటర్ అయిపోయాడు UP అక్కడ. యోధాస్ for disturbing the game. సో ఆల్ అవుట్ పాయింట్స్ ఇవ్వాలి అక్కడ యూపీ యోధాకి. రెఫరీస్ ఇది బిగ్గెస్ట్ ఎర్రర్ అవుతుంది. లైన్ ఎంపైర్ ఉన్నాడు అక్కడ. తన మెయిన్ రోల్ ఎండ్ లైన్ ఆర్ లాబీస్ ని చెక్ చేసుకోవడం మాత్రమే. సో ఆల్ అవుట్ ఇవ్వాల్సిందే యూపీ యోధా ఫేవర్ లో. All out. 2+2 4 points. అబ్సల్యూట్లీ అక్కడ మాత్రం చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకున్న తర్వాత ఆల్ అవుట్ పాయింట్స్ అయితే ఇవ్వడం చూస్తున్నాం. ఒక డిఫెండర్ ఎండ్ లైన్ క్రాస్ అయ్యాడు. రివ్యూకి అవకాశం లేదు ఇరు జట్లకు. ఇక్కడ రివ్యూ కోరుకోవాలని చెప్తున్నాడు. చివరి 5 నిమిషాలలో నమోదైన పాయింట్లో 8 యూపీ యోధాస్ అయితే కేవలం 2 పాయింట్స్ మాత్రమే యూ ముంబాకి. U Mumbai. అండ్ ఒక పాయింట్ అయితే సాధించినది భవానీ రాజ్పుత్ని టచ్ చేస్తూ పాయింట్ అయితే సాధించాడు. సబ్స్టిట్యూషన్ వచ్చిన రైడర్ సౌరభ్ చూడొచ్చు. అండ్ రీచింగ్ బాగుంది. హ్యాండ్ టచ్ చేశాడు. అండ్ లాబీ త్రూ మిడ్ లైన్ చేరుకున్నాడు. అండ్ ఈజీ పాయింట్ అది. లెట్స్ సీ సునీల్. అందరూ కూడా 7 ఉన్నారు కాబట్టి ఇక్కడ మై గాడ్ మరి బోనస్ జరిగిందా లేదా? టాకిల్ పాయింట్ అయితే యూ ముంబాకి. 1 point. బోనస్ జరగలేదు కాబట్టి కాన్ఫిడెంట్ గా లేడు ఆ ప్లేయర్. అందుకే మల్టిపుల్ టైమ్స్ అటెంప్ట్ చేశాడు టచ్ పాయింట్ కోసం. పర్వేష్ బెన్స్వాల్ అండ్ తర్వాత రింకు నర్వాల్. లెస్ దెన్ 5 minutes గేమ్. రాఫ్ సూపర్ టాకిల్ ఆపర్చునిటీ యూపీ యోధాకి. రోహిత్ రాఘవ్ వచ్చాడు అండ్ ఇక్కడ టచ్ చేశాడు. ఇద్దరిని టచ్ చేశాను అంటున్నాడు, కానీ ఒక పాయింట్ ఇస్తారా మరి యూ ముంబాకి? 2 అంటున్నారు యూ ముంబా కోచ్ స్టాఫ్ అంతా కూడా. Please. అశ్విని మాత్రమే బయటికి పంపించేశారు. ఒక పాయింట్ అయితే ఇచ్చారు. లేదు 2 పాయింట్లు అంటున్నారు అశు. తర్వాత మహేందర్ సింగ్ కూడా టచ్ అయ్యాడు. ఇంటిగ్రిటీ అనేది ఉండాలి ప్లేయర్స్ కి, అది మిస్ అవ్వకూడదు. గేమ్స్ అనేటివి చిన్న పోర్షన్ అది. అండ్ ప్రతి యాక్షన్ కెమెరాలో క్యాప్చర్ అవుతుంది. UP యోధాస్. అండ్ ఆల్ అవుట్ ఛాన్స్ అయితే ఉంది యూ ముంబాకి. అండ్ ఆల్ అవుట్ పాయింట్స్ తీసుకుంటే కనుక లీడ్ లోకి వెళ్ళే అవకాశం, ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటుందా అంటే ఎస్, అదే చేసింది. యూ ముంబా సాలిడ్ గా ట్యాకిల్ చేస్తూ 1 ట్యాకిల్ పాయింట్, 2 ఆల్ అవుట్ పాయింట్స్, టోటల్ 3 పాయింట్స్ లభిస్తాయి. ఒక బోనస్ పాయింట్ మాత్రం యూపీ యోధాస్ కి. 8 points లీడ్ ని గివ్ అప్ చేయడం చూస్తున్నాము యూపీ యోధా. కేవలం ఒకే ఒక పాయింట్ డిఫరెన్స్ ఇద్దరి మధ్య. 4 minute గేమ్. ఏదైనా జరగవచ్చు. టై కూడా జరిగే అవకాశం ఉంది. టై అయితే కూడా మరి యూపీ యోధా 4th స్పాట్ కి మూవ్ అవ్వచ్చు. యూ ముంబా 5th కి డిప్ అవ్వచ్చు. ఎనీథింగ్ కుడ్ హ్యాపెన్ ఈరోజు ఈ మ్యాచ్. సో 10 minutes లో ఆల్ అవుట్ జరిగితే ఇదే ఇబ్బంది. రికవరీ టైం అనేది ఉండదు టీమ్స్ కి. 3 minutes 30 seconds గేమ్ మాత్రమే మిగిలింది. అండ్ ఇక్కడ యాంకిల్ హోల్డ్ సాలిడ్ గా ఉంది. రోహిత్ రాఘవ్ ని ట్యాకిల్ చేశారు.
Rider up. మంచి ట్యాకిల్, 1 మంచి point. సమయంలో యూపీ యోధాస్. Yodas. లోకేష్ గోసలియా మరొకసారి భరత్ హుడ్డాతో పాటు కలిసికట్టుగా వెళ్లారు ట్యాకిల్ చేయడానికి. సేఫ్ పొజిషన్ లో స్టిల్ లేదు, ఒకే ఒక పాయింట్ లీడ్ డస్ నాట్ వర్క్ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ట్యాకిల్ చేసింది, దీంతో స్కోర్ లెవెల్ 27 ఆల్. వాట్ ఎ కమ్ బ్యాక్ యూ ముంబాది. 8 పాయింట్ డెఫిసిట్ లో ఉన్నటువంటి టీం Bonus point కవర్ UP చేసుకుంటూ Yodas. వచ్చింది. 1 బోనస్ point పాయింట్ UP వచ్చింది కాబట్టి స్టిల్ ఒక పాయింట్ లీడ్ లో యూపీ యోధా. ఆల్మోస్ట్ ఒక సూసైడ్ రేట్ చూసాము గగన్ గౌడ నుండి. కేవలం ఒకే ఒక్క పాయింట్ లీడ్ లో ఉంది. అండ్ సూపర్ సబ్ ఇక్కడ రాఘవ ఏం చేస్తాడు, పాయింట్ సాధిస్తాడా అంటే లేదు. ఇక్కడ యూపీ యోధాస్ ట్యాకిల్ చేసింది. కష్టమైన చెప్పుకోవాలి ఇక్కడ నుంచి యూ ముంబా విజయం సాధించడం. ఎందుకంటే యూపీ యోధాస్ కంఫర్టబుల్ గా లీడ్ లో ఉన్నారు ఇప్పుడు ఈ ట్యాకిల్ తో. అది కూడా సాహుల్ నుంచి మంచి సబ్స్టిట్యూషన్ తీసుకొచ్చారు యూపీ యోధాస్. లాస్ట్ సెకండ్ లో యూపీ యోధాస్ సాలిడ్ డిఫెన్స్ చేసి 2 పాయింట్స్ లీడ్ అదే విధంగా కంటిన్యూ చేశారు. యాస్ అక్కడ టైం క్లాక్ మొత్తం అయిపోయింది. అంటే ఇక్కడ బాక్ లైన్ చేశాడు, క్రాస్ చేశాడు, అక్కడ పాయింట్ కూడా సాధించాడు. యూపీ యోధాస్ విజయం సాధించింది. కంగ్రాచులేషన్స్ యూపీ యోధాస్. లాట్ ఆఫ్ మైండ్ గేమ్ నడిచింది ఈ మ్యాచ్ లో. సో దీంతో 3 పాయింట్స్ లీడ్ తో విక్టరీ సాధించింది యూపీ యోధాస్. ఎస్, లాస్ట్ 3 సెకండ్స్ వరకు వెయిట్ చేశాడు. తర్వాత బాక్ లైన్ క్రాస్ చేయడంలో జాఫర్ దానిష్ యాంకిల్ హోల్డ్ చేశాడు. దాంతో ఎంత క్యాలిక్యులేటివ్ విన్నో చూడొచ్చు ఇది. సో స్ట్రెంగ్త్ పైన ఆడటం ఒకటి అండ్ బ్రెయిన్తో ఆడటం ఒకటి. అండ్ యూపీ యోధాస్ ఈ విక్టరీని శ్రీరామ్ ఫైనాన్స్తో సెలబ్రేట్ చేసుకుంటుంది.